హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. మహిళను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు అందిస్తుంది. ఇక పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలకు తోడ్పాటు అందించడం కోసం కేంద్రం అనేక స్కీములు అమలు చేస్తుంది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇటీవల కేంద్రం మరో కొత్త పథకాన్ని అమలుచింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. అదే కంప్యూటర్ దీదీ కా దుకాన్ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం ద్వారా మహిళలు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు డిజిటల్ సేవలు అందించవచ్చు. ఈ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. మహిళలు ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వ డిజిటల్ సేవలు, టికెట్ల బుకింగ్, ఇతర ఆన్లైన్ సర్వీసులను ప్రజలకు అందించడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. దీనికి అర్హతలు కనీసం ఇంటర్ చదివి ఉండాలి, కంప్యూటర్పై అవగాహన కలిగి ఉండాలి, డ్వాక్రా సంఘంలో సభ్యురాలు అయి ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కీమ్ అమలవుతుంది. గ్రామ పంచాయతీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వీరిని కంప్యూటర్ దీదీగా నియమించి కార్యాలయాలు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా శిక్షణతో పాటు ల్యాప్టాప్ కూడా పంపిణీ చేస్తారు. ఇక ట్రైనింగ్ అయ్యాక సెంటర్ నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి ప్రభుత్వం 50,000 వరకు తక్కువ వడ్డీకి రుణం అప్పిస్తుంది. ఈ నిధుల ద్వారా బల్లలు, కుర్చీలు, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక దీదీ కా దుకాన్ కార్యక్రమానికి కూడా కేంద్రం అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి తక్కువ ధరలకు వస్తువులను పొంది వాటిని విక్రయించడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్ మార్కెటింగ్లో డ్వాక్రా మహిళలకు ఫ్రీ ట్రైనింగ్ అందిస్తారు. ఈ శిక్షణలో తక్కువ ధరకే ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా వస్తువులను ఎలా పొందాలి, వాటిని ఎలా విక్రయించుకోవాలి అనే మెలకువలు నేర్పిస్తారు. దీంతో మహిళలు ప్రజలకు ఆన్లైన్ ద్వారా వస్తువులు అమ్మి సొంత ప్రాంతంలోని డబ్బులు సంపాదించుకోవచ్చు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కానుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.